ఏంటిది సడన్ గా ఇంత ఆయాసం? ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అయ్యో, సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. పనివాడిని కూడా బయటికి పంపించేశాను. నందనికి కాల్ చేస్తాను. మొబైల్ ఇదేంటి కనిపించట్లేదు? ఇదేంటి ఏమీ కనిపించట్లేదు? నందిని, 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 ఏయ్ నందిని, మాట్లాడు. ఏమైందమ్మా? ఏయ్ నందిని, నందిని, భార్గవి, రోజీ, ఆది, రండి. అయ్యో నందిని, అయ్యో నందిని, మాట్లాడు. నందిని, నందిని. అమ్మమ్మా, చెప్పు, మాట్లాడు. అమ్మమ్మా, నందిని, అమ్మమ్మా, రామ్మా, ఇలా కూర్చో. అమ్మమ్మా, కూర్చో. నందిని, నందిని, అమ్మమ్మా, నా టైం దగ్గరకు వచ్చేసింది. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఒక నిమిషం ఉండు. నందిని, లేమ్మా, లే, కొంచెం తాగు. ఇంకొంచెం తాగు. అమ్మమ్మా, నీ ఒళ్ళో నన్ను ఇలాగే పడుకోనివ్వు ప్లీజ్. అలాగే. నందిని, నీకేం కాదు. ఈ అమ్మాయి కండిషన్ చూస్తే చాలా సీరియస్గా ఉన్నట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది. నందిని, నందిని, ముందు హాస్పిటల్కి వెళ్దాంలే. లేమ్మా. వద్దమ్మమ్మా, నన్ను నీ ఒడిలోనే చావనివ్వు. నాకంతకంటే అదృష్టం లేదు. నందిని, నీ కండిషన్ అసలేం బాలేదు. నేను చెప్పేది విను. ముందు హాస్పిటల్కి వెళ్దాంలే. అవసరం లేదమ్మమ్మా, ఇక నా టైం అయిపోయింది. ఇంకా కొద్దిసేపే బతుకుతాను. అంతవరకు నన్ను
నీ ఒడిలోనే ఉండనివ్వమమ్మా. భగవంతుడా, ఏ తల్లి కన్నబిడ్డో నా ఇంటికి వచ్చింది. ఏ జన్మలో ఏ బంధం ఉందో తెలియదు. నా మనవరాలి ఫ్రెండ్గా వచ్చి నన్ను అమ్మమ్మ అంటూ పిలిచింది. ఈ అమ్మాయికి ఏమి కాకుండా చూడు స్వామి. అమ్మమ్మా, చెప్పు. నేనొక నైజీరియా పక్షి లాంటి దాని. కొల్లేటి సరస్సులోకి నైజీరియా పక్షులొచ్చి అక్కడ కొన్ని నెలలు ఉండి తిరిగి వాటి దేశానికి వెళ్ళిపోతాయంట. వాటిని గెస్ట్ బర్డ్స్ అని అంటారు. నేను కూడా అలాంటిదాన్నే అమ్మమ్మా. కానీ ఆ పక్షి తన దేశానికి వెళ్తుంది, కానీ నేను వెళ్ళలేకపోతున్నా. నా ప్రాణం ఇక్కడి నుండే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతోంది. ప్లీజ్ నందిని, అలా అనొద్దు. నీకేం కాదు నందిని. నందిని, నందిని, నందిని లే. అయ్యో నందిని, నందిని, సెక్యూరిటీ, సెక్యూరిటీ, నందిని. అయ్యో నందిని, నందిని, సెక్యూరిటీ, సెక్యూరిటీ. అమ్మమ్మ, ఈరోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు, అలాగే ఆఖరి రోజు కూడా. ఇప్పుడు నీ చేతుల్లో చనిపోవడం నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయ్యో నీకేం కాదమ్మా. నందిని, నందిని. కానీ నా బాధ ఒక్కటే, నా ప్రాణానికి ప్రాణమైన నా ఫ్రెండ్కి చెప్పకుండా అయ్యో శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీకేం కాదమ్మా, నీకేం కానివ్వను. Hello. Hello, can I speak to Executive Chief of Nova Hospital? Yes, speaking. This is Rosie Chalsani, Chairperson of Rosie Industries. చెప్పండి మేడం. చూడండి, నా మనవరాలి ఫ్రెండ్ హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. నేను ఆ అమ్మాయిని ఒక 5 minutesలో మీ హాస్పిటల్కి తీసుకొస్తున్నాను. ప్లీజ్ బీ రెడీ అండ్ ఆల్సో పుట్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద జాబ్. ఓకే మేడం, ష్యూర్. మేము రెడీగా ఉంటాం మ్యామ్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. Now we have to face an emergency case. Please be ready. ఓకే సార్. నందిని, నీకేం కాదు, నేనున్నానుగా. నీకేం కాదమ్మా. ఏంటి రాంగ్ రూట్ లో వచ్చి బండి కుద్దా? నువ్వు రాంగ్ రూట్ లోకి వచ్చి నన్ను అంటావేంటి? ఏంటి అడ్డంగా ఏంటి మాట్లాడుతున్నావ్? నువ్వు చెప్పేది? బండి చూడు, చూసుకో ఏమైందో? ఎవరిది టాబ్లెట్ తప్పో. చూడు, ఎలా వంకరపోయిందో. హలో, మీ బైక్ కారు కొంచెం పక్కకు తీయండి. హలో, మిమ్మల్ని. ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో. అమ్మా, ఏమండి, మీ వెహికల్స్ కొంచెం పక్కకు తీయండి ప్లీజ్.
మిమ్మల్ని కారులో పేషెంట్ ఉంది. మీ గొడవాపి ప్లీజ్ మీ వెహికల్స్ పక్కకు తీయండి. ఏంటమ్మా వెనక దారిలోంచి వెళ్ళు. ఏయ్ కాళ్ళు పేషెంట్ ఉందని చెప్తున్నానా? బోర్డు తీయండి. నందిని నీకేం భయం లేదు. ఇంకో 2 నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. అమ్మమ్మా, నీకేం కాదమ్మా. డాక్టర్ నేను చూసుకుంటా. యూ డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. అమ్మమ్మా, నీకేం కాదమ్మా. ధైర్యంగా ఉండు. ఏంటి ఇంట్లో ఎవరూ లేనట్టు ఇంత నిశ్శబ్దంగా ఉంది? డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? టెంపరరీ నౌ షీ ఈజ్ ఓకే, బట్ నాట్ ఫైన్. నాట్ ఫైనా అంటే? ఈ అమ్మాయి మా ఓల్డ్ పేషెంట్. తను ఇండియా వచ్చినప్పటి నుంచి మేమే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఫ్యూ డేస్ బ్యాక్ తన హెల్త్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ అట్ దట్ టైం. అసలు బ్రతకదు అన్న అమ్మాయి బ్రతుకుతుందని అనుకున్నాను. కానీ కానీ చెప్పండి డాక్టర్. కానీ తన హెల్త్ కండిషన్ మళ్ళీ మొదలుకొచ్చింది. తను బ్రతకడం చాలా కష్టం. ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్ ఇన్ యర్ లైఫ్. వీఆర్ హెల్ప్లెస్. ప్లీజ్ ట్రస్ట్ ఇన్ గాడ్. రోజీ, రోజీ, ఇంట్లో ఎవరూ లేరమ్మా. నందిని కూడా లేదా? నందిని అమ్మగారు కూడా లేరమ్మా. ఇంతకు ముందు నందిని అమ్మగారు ఏదో టాబ్లెట్ తెమ్మని చెప్పారు. నేను టాబ్లెట్ తెచ్చేటప్పటికి ఇంట్లో నందిని అమ్మగారు లేరమ్మా. ఎస్, ఇంకా తనకి మ్యాక్సిమం 10 to 15 days తర్వాత తను బ్రతకదు. మోరోవర్
మీరు హోప్స్ వదులుకోవడం మంచిది. సారీ టు సే దిస్. పాపం ఆ అమ్మాయి కొద్ది రోజులే బతుకుతుందన్నమాట. ఎవరికైనా పుట్టడం చావడం గురించి తెలియదు, కానీ తనకి మాత్రం చావు గురించి ముందే తెలిసింది. భగవంతుడా, ఆ అమ్మాయికి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావయ్యా. ఒకసారి తన్ని నేను చూడొచ్చా డాక్టర్? ఓకే, వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను డాక్టర్తో మాట్లాడాను. నీకేం ప్రాబ్లం లేదన్నారమ్మా. చూడు, ఇంకొంచెం సేపట్లో నువ్వు నార్మల్ అయిపోతావు. అమ్మమ్మా, నేను వాడిపోయిన పువ్వు లాంటి దాన్ని. ఆ పువ్వు రాలిపోవడం, నా ప్రాణం గాల్లో కలిసిపోవడం ఎవరూ ఆపలేరు. నాకంతా తెలుసు నేను ఎక్కువ రోజులు బ్రతకనని. వద్దు నందిని, అలా మాట్లాడొద్దు. నీకేం కాదు. భగవంతుడా, ఇలాంటి మొండమ్మాయిని నేనెక్కడ చూడలేదు. తను చనిపోతానని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఎలా ఉంది? అమ్మమ్మా, నేను మళ్ళీ ఇలా మామూలుగా మాట్లాడుతున్నానంటే అది నీ వల్లే. చాలా థ్యాంక్స్ అమ్మమ్మా. మేడం, ఈ అమ్మాయికి కొన్ని టెస్టులు, ఎక్స్రేలు తీయాలి. తర్వాత మీరు తన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అలాగే డాక్టర్. ఓకే, నేను టెస్టులకు రెడీ చేస్తాను. ఓకే డాక్టర్. సిస్టర్ రెడీనా? ఎస్ డాక్టర్. అమ్మమ్మా, ఈ ఎక్స్రేలు, టెస్ట్లు ఎందుకు? నాకంతా అర్థమైపోయింది. నేను చిగురించలేని మొగ్గలాంటి దాన్ని. ఆ మొక్కకి ఎన్ని నీళ్లు పోసినా ఉపయోగం లేదు. నాకెన్ని టెస్ట్లు చేసినా ప్రయోజనం లేదు. నందిని, ఇప్పుడే చెప్పానా అలా మాట్లాడొద్దని? అయినా నేను ఈ సిచ్యువేషన్లో కూడా ఇలా ఉన్నానంటే నువ్వు నా పక్కనున్నావన్న నమ్మకం. నువ్వు నా పక్కనుంటే నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. నందిని. మేడం, పేషెంట్ ని స్కానింగ్ తీసుకెళ్ళాలి. అలాగే. రోజు ఇంట్లో లేకపోవడం ఏంటి? సరే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా.
ఫోన్ ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు